ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది దక్షిణాయనము. మనకి కర్కాటక రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించినప్పటి నుంచి ధనస్సు రాశి ఎండింగ్ వరకు ఈ దక్షిణాయనం అంటే 6 నెలల పాటు ఉంటుంది. అంటే కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు రాశుల్లో సంచారాన్ని దక్షిణాయనం అంటారు. ఈ సమయంలో పితృదేవత ఆరాధన, దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన ఎంత చేసుకుంటే అంత మంచిది. శాస్త్రంలో ఆ లలితాం అమ్మవారే దేవతలకి పితృదేవతలకు కూడా శక్తినిచ్చేది ఆవిడే. మనం దేవతల్ని పూజించడము, అర్చించడము, హోమాలు, యజ్ఞాలు చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు పొందుతామో పితృదేవతలకు కూడా చేయాలని మన శాస్త్రము. తద్వారా ఒక్కొక్క లగ్నం వారికి మీరు ఎటువంటి దానం ఇవ్వాలి, ఈ సమయంలో ఏ రకంగా చేసుకోవాలనేటువంటిది చెప్తాను. ఒక్కొక్క లగ్నం నుంచి మనం ఇప్పుడు వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. మీకు గొప్ప ఇదేమిటంటే ఈ లగ్నంలో పుట్టినటువంటి వారికి కాంపిటీషన్, సెల్ఫ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ఆ లక్షణాలు అధికంగా ఉంటాయి మీకు. అయితే మీ లగ్నానికి ధనాన్ని ఇచ్చేవారు, ధనము ఏదైతే ఉంటుందో అంటే ధన సంబంధించిన కారకుడు కానివ్వండి, అదేవిధంగా పూర్వజన్మ పుణ్యాన్ని ఓపెన్ చేసేటువంటి కారకుడు కానివ్వండి, అసలు అంటే ఎందులో వేటి మూలంగా మీరు ఇబ్బంది పడతారు అంటే ఏదో లాభం వస్తుంది, ఆకస్మికంగా ఏదో కలిసి వస్తుంది అనేటువంటి దాంట్లోకి ఎంటర్ అయ్యి, అంటే అటువంటివి ఆన్లైన్లో జరిగేటువంటి ఇవాళ రేపు కొన్ని మోసాలు ఉన్నాయి, అట్లాంటి వాటిలోకి వెళ్ళడం ద్వారా కానీ, షేర్ మార్కెటింగ్లో అవగాహన లేకుండా షేర్ మార్కెటింగ్ డైలీ ట్రేడింగ్లోకి ఎంటర్ అయ్యి ఇబ్బంది పడడం కానివ్వండి, లేదా బంధువర్గాల వాళ్ళతో వాళ్ళకి ఆ బిజినెస్ మీద పెద్ద ఐడియా లేకుండా వాళ్ళు ఏదో అన్నారు కదా అని బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా, లేకపోతే తక్కువ దాంతో ఎక్కువ వస్తుంది అనేటువంటి ఒక తెలియని ఒక దీని ద్వారా మీకు ఇబ్బంది అనేటువంటిది ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ కాంబినేషన్స్ ఉన్నటువంటివి యాక్టివ్ అవుతాయి. మీకు బుధుడు కనుక సరిగ్గా లేకపోతే మీ వృశ్చిక లగ్నానికి బుధుడు పాడేయాడు అనుకోండి, పూర్వజన్మలో చేసినటువంటి తెలియక చేసినటువంటి ఒక కర్మ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అప్పుడు దేవతానుగ్రహంతో పాటు పితృదేవతానుగ్రహం కూడా ఉంటే మీకు కర్మ నుంచి చాలా తక్కువ కర్మను అనుభవించి బయటపడగలుగుతారు. మీరు ఇవ్వాల్సిన స్వయం పాకంతో పాటు ఇవ్వాల్సినటువంటి దాన ధర్మాలు ఏమిటి చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా మీరు పితృదేవత అనుగ్రహం కలగడానికి శనగలు స్వయం పాకంతో సహా ఇవ్వండి గురువారం నాడు. రెండవది బియ్యముతో పాటు నీటి కుండని కూడా దానంగా ఇవ్వండి ఈ యొక్క సోమవారం నాడు. బుధవారం నాడు పెసలు లేదా ఆకుకూరలు దానంగా ఇవ్వండి. వీటి వల్ల ఏమిటండి ఫలితము? శనగలు కనుక దానంగా ఇచ్చారు, ధనాభివృద్ధి, వంశాభివృద్ధి, సంతానాభివృద్ధి ఖచ్చితంగా కలుగుతాయి. బియ్యం ఇచ్చారు, మీకు చూడండి జాబ్లో కొంతమందికి చూడండి, ఒక జాబ్లో ఒక స్థిరంగా ఉండలేకపోతున్నానండి, ఇక్కడ ఇలా జాబ్లో జాయిన్ అవుతున్నాను, లేదా 3 నెలలకి ఇంకో దగ్గర మారాల్సి వస్తుంది, జాబ్ మానేయాల్సి వస్తుంది, మళ్ళీ 2-3 నెలలు ఖాళీగా ఉండాల్సి వస్తుంది అనుకునేటువంటి వారికి, వృశ్చిక లగ్నంలో పుట్టినటువంటి వారికి బియ్యము పితృదేవతలకి స్వయంపాకం రూపంలో ఇస్తే ఆ దోషం చాలా మటుకు తగ్గుతుంది. ఇక పెసలు, ఆకుకూరలు, గోంగూర లాంటి పదార్థాలు దానంగా ఇచ్చేటప్పుడు దీనివల్ల ఏమిటంటే ఏదో ఒక మాయలో పడి ఏదో ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న ధనము ఏదో బిజినెస్ అనేటువంటి ఒక మాయలోనో లేకపోతే చేయకూడనటువంటి కొన్ని ఉంటాయి చూడండి. ఎవరో వస్తారు, పరిచయం అవుతారు, ఫ్రెండో లేకపోతే బంధువులు, అయ్యో నీకు ఎందుకు ఇందులో పెట్టి అసలు లక్షల కోట్లు సంపాదించేస్తున్నావు, అందరం కలిసి నువ్వే ఇక్కడ ఉండిపోయావంటారు. మనం అమాయకంగా ఏం చేస్తాం, అయ్యో నిజమే కదా, ఎందుకు 4 డబ్బులు వస్తే పిల్లలకి మనం ఏదైనా సెటిల్ చేయొచ్చు, మనం హ్యాపీగా ఉండొచ్చు. ఇంకొంతమంది అయితే 4 డబ్బులు వస్తే నేను ఒక మంచి పని చేయొచ్చు అనేటువంటి భావంతో కూడా అందులోకి వెళ్తారు చాలామంది. అదేదో వాళ్ళ స్వార్థం గురించి అని కాదు. ఆ రకంగా ఇబ్బంది పడకుండా ఉండడానికి పెసలు, గోంగూర, గోవుకి దానం ఇవ్వడం కానీ, గోంగూర, ఆకుకూర లాంటి గోవుకు తినిపించడం ద్వారా కూడా పితృదేవత అనుగ్రహం మీకు కలుగుతుంది, సంతోషంగా ఉంటారు. చాలామందికి స్వయం పాకము ఇవ్వాలి అన్నప్పుడు స్వయం పాకం విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. ఏ వస్తువులు ఇవ్వాలి, ఏ వస్తువులు ఇవ్వకూడదు పితృదేవతల కోసము అనేటువంటిది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. స్వయం పాకంలో ప్రధానంగా బియ్యాన్ని ఇస్తారు. ఆ బియ్యం కూడా మీరు తినేటువంటి దానికంటే కూడా మంచివే ఇవ్వండి, లేదా మీరు తినేటువంటి బియ్యం ఇవ్వచ్చు.
అంతేగాని చాలామంది తెలియక ఏం చేస్తారంటే చౌకబారు బియ్యం ఇస్తారు. దానివల్ల తీసుకున్న వ్యక్తి కనుక అరే ఇలాంటిది ఇచ్చారేంటి అనుకుంటే అది పుణ్యం రావడం పక్కకు పెడితే ఇంకా అది దోషంగా అవుతుంది. మీ దగ్గర లేవు, బాగా భేదవాళ్ళు, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. మీరు అదే బియ్యం తింటున్నారు, అప్పుడు వేరండి, అదే ఇవ్వచ్చు, తప్పేం లేదు. మీరు తినేదే మీరు ఇవ్వచ్చు, తప్పేం కాదు. అలాగే రెండవది ఏంటంటే కూరగాయల విషయంలో కూడా రెండే రెండు కూరగాయలు ఇవ్వడం, అట్లా కాకుండా ఒక కిలోనో అరకిలోనో ఆ రకంగా ఇవ్వండి. తెలియక చాలామంది ఏంటంటే 2 బెండకాయలు, 1 వంకాయ, 1 మిరపకాయ అట్లా ఇస్తారు. దానివల్ల ఎటువంటి యూజు ఉండదు. కాబట్టి ఏంటంటే ఇవ్వండి. పొరపాటును కూడా ఉల్లిపాయలు ఇవ్వకూడదు స్వయం పాకంలో, గుర్తుపెట్టుకోండి. ఉల్లిపాయలు అస్సలు ఇవ్వకండి. 2 రకాల కూరగాయలు, తోటకూర, పప్పు, పెసరపప్పు, శనగపప్పు, లేకపోతే ఈ పప్పులు ఇవ్వచ్చు పర్టికులర్గా. అలాగే స్వయం పాకం ఇచ్చేటప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క ఇప్పుడు ఎలా ఉంటుందంటే తండ్రి గారు గతించారనుకోండి, అప్పుడు తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు పేర్లు చెప్పిస్తారు. లేదా అవన్నీ కొంతమందికి ఏమవుతుందంటే కొన్ని విషయాలు తెలియవు. అయ్యో ముత్తాత గారి పేరేంటో తెలియదండి, తాతగారి పేరేంటో తెలియదని అంటూ ఉంటారు. అలాంటి వారికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు వేరే చదువుతారు. చాలా తక్కువ రేర్గా ఉంటారు, అది ఇవ్వాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇందులో చాలామందికి ఇంకొన్ని సందేహాలు ఉన్నాయి. ఏమిటంటే ఏమండి మేము మొత్తం 4 అన్నదమ్ములం, మా అన్నయ్య ఆల్రెడీ ఇస్తున్నాడు, నేను ఇవ్వచ్చా, లేకపోతే మా తమ్ముడు ఇచ్చేస్తున్నాడు కదా నేను అక్కర్లేదా అని. అలా ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎంతమంది పిల్లలున్నా వేరే వాళ్ళు ఆ యొక్క దానాది కర్మలు చేస్తున్నా మీరు మాత్రం ఇవ్వండి. మనకి ఈ యొక్క పితృదేవత ఆరాధన వల్ల వంశ అభివృద్ధి కలుగుతుంది అని చెప్తుంది శాస్త్రం. సంతానం కలగటం లేదు, ఖచ్చితంగా సంతాన యోగం అనేటువంటిది ఇస్తుంది. ఏమంటే అనవసరమైన రోగాలు మాకు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు రోగ సంబంధించినటువంటి విషయాలని ఈ పితృదేవత ఆరాధన అనేటువంటిది దీర్ఘ రోగాల నుంచి కూడా బయటపడేస్తుంది. లైఫ్లో అసలు ఎదుగుదల లేదండి. పితృదేవత ఆరాధన అద్భుతమైనటువంటి, ఎందుకంటే మనల్ని రక్షించుకుంటూ ఉంటారు వారు. కాబట్టి ఇది మర్చిపోకూడదని మన యొక్క సనాతన ధర్మంలోనే, మన యొక్క శాస్త్రాల్లో ఉన్నటువంటి అంశం ఇది. మనకి ఇదేదో ఈ మధ్య కొత్తగా వచ్చింది కదా, మన రామాయణ మహాభారతాలలో కూడా భీష్మ పితామహుడు, అదేవిధంగా రాముడు, వీళ్ళందరూ పితృకర్మలు చేసినట్టు ఆ యొక్క దర్భల మీద ఆ యొక్క పిండములను పెడుతున్నటువంటివి మనం చాలా చూస్తూ ఉంటాం రామాయణ మహాభారతాల్లో కూడా. అంటే ఇదేదో ఈ మధ్య కాలంలో ఏదో వచ్చింది అనుకునేటువంటిది పూర్తిగా తప్పు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏమంటే ఈ 6 months దక్షిణాయనంలోనే చేయాలి, ఉత్తరాయణంలో చేయకూడదు అనేటువంటిది ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. ఉత్తరాయణంలో చేయొచ్చు, దక్షిణాయనంలో మరింత ఎక్కువగా దాని యొక్క ప్రభావం ఉంటుంది అనేటువంటిది అర్థం. ఎందుకంటే ఆ యొక్క మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారంటారు. ఈ యొక్క దక్షిణాయనంలో యోగ నిద్రలోకి మహావిష్ణువు వెళ్తున్నాడంటే దాని అర్థం ఏమిటంటే ఆయన ఏదో వెళ్తున్నాడని కాదు, మనము కూడా ఒక ధ్యాన సంబంధించినవి సాధనలు ఎక్కువగా చేయాలి. మహావిష్ణువు అంటే ఎవరో కాదు, మనలో ఉన్నటువంటి స్థితికారకుడే. మనం చేసే ప్రతి పనికి ఆయన నడిపించేవాడే. అంటే మనలో కూడా ఆయన యొక్క తత్వం ఉంది. కాబట్టి సాధనా కాలానికి ఈ దక్షిణాయనం గొప్పది, పితృదేవతలకి గొప్పది, ఏదైనా ఒక దీక్షల్లా తీసుకునేటువంటి వాటికి గొప్పది. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం అవుతూ ఉంటుంది ఇక్కడి నుంచి, వర్షము, ఈ చలికాలాలు ఇవన్నీ. అంటే ఏమిటి, ఇలాంటి సమయాల్లో మీరు ఒకప్పుడు బయటికి వెళ్ళేవారు కాదు, ఎక్కువగా ఇంట్లోనే ఉండి సాధనలు చేసుకుంటూ ఉండేవారు. దానివల్ల ఏమిటి, బయటికి వెళ్ళి అనవసరంగా యోగ నిద్రలోకి వెళ్ళడం అంటే బయటికి వెళ్ళి ఈ రోగాలు ఇవన్నీ కూడా ఏంటి వర్షాల వల్ల వీటి వల్ల వస్తుంటాయి. కాబట్టి ఎటువంటి రోగములు రాకుండా ఇంట్లోనే నువ్వు చక్కగా కూర్చొని ఇంట్లో నుంచి అన్నీ ఆపరేట్ చేస్తూ చాలా తక్కువ సమయాన్ని మాత్రం బయటికి వెళ్ళి రావడానికి చేసుకోవాలనేటువంటిది చెప్పేవారు. అదే రకంగా యోగాభ్యాసాలు కానివి ఇవన్నీ కూడా మనం దీని ద్వారానే మనం ఈ దక్షిణాయనంలో ఎక్కువగా చేస్తూ ఉంటాం. మరొక విషయం ఏంటంటే ఇక్కడ శాస్త్రాల్లో అన్నీ కూడా కేవలం దేవతారాధన వల్ల రావు. ఎందుకు అంటే నెగటివ్ పాజిటివ్ రెండూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మనం ఒక బల్బు వెలగాలన్నా నెగటివ్ అండ్ పాజిటివ్ రెండూ ఉంటాయి. ఆ రెండూ కనెక్ట్ అయితేనే బల్బు వెలుగుతుంది. అలాగే ఇక్కడ ఇప్పుడు పితృదేవతలు అంటే నెగటివ్ అని కాదు, బాగా అర్థం చేసుకోండి. ఇది ఒక ఎనర్జీ, ఇది ఒక ఎనర్జీ అనమాట. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ కనెక్ట్ అయితేనే మనిషి యొక్క జీవితం అందంగా అద్భుతంగా ఉంటుంది.